నెహెమ్యా 1వ అధ్యాయము. అకల్య కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసంన నేను షూషాను కోటలో ఉండగా నా సహోదరుల్లో హనానీయుడును ఒకడును యూదుల్లో కొందరును వచ్చిరి. చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులను గూర్చియు యెరూషలేమును గూర్చియు నేను వారిని అడగ్గా, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు, మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఆ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసముండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రములు నీ దాసులైన ఇశ్రాయేలు పక్షమున నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటివారును పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అన్యాయంగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నువ్వు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనను విధులనైనను మేము గాయకొనకపోతిమి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకునుము. అదేదనగా, మీరు అపరాధం చేసిన ఎడల జనుల్లోనికి మిమ్మను చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మను సమకూర్చిన నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించేదనని నీవు సెలవిచ్చిదివి గదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలం చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా, చెవియొగ్గి నీ దాసుడైన నా మొర్రను నీ నామమును భయభక్తులతో కనపరచుట యందు ఆనందించు నీ దాసుల మొర్రను ఆలకించి ఈ దినమున నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుషుడు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమలాడుకొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించు వాడినై ఉంటిని. నెహెమ్యా 2వ అధ్యాయము. అటు తర్వాత అర్తహషస్త రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరంలో నీషాను మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవలనని చూచుండగా నేను ద్రాక్షరసం తీసుకుని రాజునకు అందించితిని. అంతకు పూర్వం నేను ఎన్నడూ అతని ఎదుట విచారంగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖం విచారంగా ఉన్నదేమి, నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి అగునుగాక, మా పితరుల సమాధులుండు పట్నం పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమీ కావలసి నీవు మనవి చేయుచున్నావని నన్ను అడగ్గా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల మా పితరులు సమాధులుండు పట్టణంను తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చొని ఉండగా, నీ ప్రయాణం ఎన్ని దినములు పట్టును, నీవెప్పుడు తిరిగి వచ్చేదవని అడిగెను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడు ఆయను. ఇదియుగాక రాజుతో నేను ఇట్లాంటిని, రాజు నాకు అనుకూలమైతే యూదా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించున్నట్లుగా నది అవతలనున్న అధికారులకు తాకీదులను, పట్టణ ప్రాకారమునకును మందిరంతో సంబంధించిన కోట గుమములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూలములను మ్రానులను ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకును ఒక తాకీదును ఇవ్వడని అడిగి తిని. అలాగున నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణాహస్తం కొలది రాజు నా మనవి ఆలకించెను. తర్వాత నేను నది అవతల ఉన్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని. రాజు నాతో కూడా సైన్యాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. హోరోనీయుడైన సల్మాలాటును అమ్మోనీయుడైన టోబియా అను దాసుడును ఇశ్రాయేలునకు క్షేమము కలగచేయు ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడిరి. అంతటా నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడనే ఉండి రాత్రియందు నేనును నాతో కూడా నున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను ఎవరితోనైనా చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువులు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రి కాలమందు లోయ ద్వారం గుండా భుజంగపు బావి ఎదుటికి పెంట ద్వారం దగ్గరకు పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మంలో అగ్నిచేత కాల్చబడి ఉండెను. తర్వాత నేను బుగ్గ గుమ్మములకు వచ్చి రాజు కోనేటికి వెళ్ళితిని గాని నేను ఎక్కియున్న పశువులను పోటకు ఎడము లేకపోయెను. నేను రాత్రి యందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూసిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మంలో బడి తిరిగి వచ్చి తిని. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని యాజకులకే గాని యజమానులకే గాని అధికారులకే గాని పనిచేయు ఇతరుల అయిన వారికే గాని నేను ఈ సంగతిని
చెప్పి ఉండలేదు. అయితే వారితో ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనము ఇక మీదట నింద రాకుండానట్లు యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదాం రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీయు నేను వారితో చెప్పితిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందుం రండని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకు బలం తెచ్చుకొనిరి. అయితే హోరోనీయుడు అయిన సల్వానాటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరాబీయుడగు గోషేమును ఆ మాట విన్నప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పిరి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నములను సఫలం చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేము నందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిమి. నెహెమ్యా 3వ అధ్యాయము. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబునకు అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మోయ గోపురం వరకును, హనన్యాయిలు గోపురం వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిదిరి. అతన్ని ఆనుకొని ఎరుకో పట్నం వారు కట్టిరి. వారిని ఆనుకొని ఇమ్రీ కుమారుడైన జక్కూరు కట్టెను. మత్స్యపు గుమ్మమును హస్సేనాయ వంశస్థులు కట్టిరి. మరియు వారు దాన్ని దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని అక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమెతును, వారిని ఆనుకొని మెస్సెజే బేయేలునకు పుట్టిన బెరెక్య కుమారుడైన మెషుల్లామును, వారిని ఆనుకొని బనయ కుమారుడైన సాదోకును, వారిని ఆనుకొని తెకోవీయులకు బాగు చేసిరి. అయితే జనులు అధికారులు తమ ప్రభువును పనిచేయ నొప్పుకొనకపోయిరి. పాత గుమ్మమును బాగు చేయవారు ఎవరనగా పాసేయ కుమారుడైన యెహోయాదాయును, బెసోద్య కుమారుడైన మెషుల్లామును. దానికి దూలములను ఎత్తి తలుపులను నిలిపి తాళములను గడియలను అమర్చిరి. వారిని ఆనుకొని గిబియోనీయులను, మిష్పావారును, గిబియోనీయుడైన మెలెట్యాయును, మోరోనోతీయుడు అయిన యాదోనును, ఏటి యువతలో ఉన్న అధికారి న్యాయపీఠం ఉంచబడు స్థలం వరకు బాగు చేసిరి. వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్షయ కుమారుడైన ఉజ్జియేలు బాగు చేయవాడై ఉండెను. అతన్ని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్య పని జరుపుచుండెను. యెరూషలేము యొక్క వెడల్పు గోడ వరకు దాన్ని ఉండనిచ్చిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగభాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయ బాగు చేసెను. వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హారుమాపు కుమారుడైన యోదయ బాగు చేసెను. అతన్ని ఆనుకొని అసబ్నేయ కుమారుడైన హట్టూషు పని జరుపు వాడై ఉండెను. రెండో భాగమును అగ్నిగుండంలో గోపురమును ఆరీము కుమారుడైన మల్కియాయును, పహత్మోయాబు కుమారుడైన హజూబును బాగు చేసిరి. వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతి అయిన హల్లో హేషు కుమారుడు అయిన హల్లూమును, అతని కుమార్తెలను బాగు చేసిరి. లోయ ద్వారమును ఆనూను జానోహ కాపురస్తులను బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి. ఇదియుగాక పెంట ద్వారము వరకు ఉండు గోడ 1000 మూరల దాకా వారు కట్టిరి. హక్కేరేము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంట గుమ్మమును బాగు చేసెను. అతడు దాన్ని కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కొల్హేజే కుమారుడు అయిన షల్లూము దారా యొక్క గుమ్మమును బాగు చేసి కట్టిన తర్వాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను. ఇదియుగాక దావీదు పట్నం నుండి కిందకు పోవు మెట్ల వరకు రాజు తోట యొద్దనున్న సిలోయాము మడుగు యొక్క గోడను అతడు కట్టెను. అతన్ని ఆనుకొని బెస్సూరులో సగం భాగంను అధిపతియు అగ్జూబుకు కుమారుడు అయిన నెహెమ్యా బాగు చేసెను. అతడు దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న స్థలం వరకును, కట్టబడిన కోనేటి వరకును, పరాక్రమశాలుల ఇండ్ల స్థలం వరకును కట్టెను. అతన్ని ఆనుకొని లేవీల్లో బాని కుమారుడైన రేహుము బాగు చేసెను. అతన్ని ఆనుకొని తన భాగము కెయీలా యొక్క సగభాగమునకు అధిపతి అయిన అసభ్య బాగు చేయువాడాయను. అతన్ని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన భవ్యై బాగు చేసెను. అతడు కెయీలాలో సగభాగమునకు అధిపతిగా ఉండెను. అతన్ని ఆనుకొని మిస్పాకు అధిపతి అయిన యోషువాకు కుమారుడైన ఏజెరు ఆయుధములు కొట్లు మార్గమును ఎదురుగానున్న గోడ మలుపు పక్కన మరి ఒక భాగమును బాగు చేసెను. అతను ఆడుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు ఇంటి ద్వారం వరకు ఉన్న మరి ఒక భాగమును జబాయి కుమారుడైన
బారుకు ఆసక్తితో బాగు చేసెను. అతను ఆనుకుని ఎల్యాషీబు ఇంటి ద్వారం నుండి ఆ ఇంటి కొన వరకు అక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మేరేమెతు బాగు చేసెను. అతను ఆనుకుని యోర్దాను మైదానంలో నివాసులు అయిన యాజకులు బాగు చేయవారైరి. వారిని ఆనుకుని తన ఇంటికెదురుగా బెన్యామీను అషూబు అనువారు బాగు చేసిరి. వారిని ఆనుకుని తన ఇంటి యొద్ద అనన్య పుట్టిన మయాషేయ కుమారుడైన అజర్యా బాగు చేసెను. అతను ఆనుకుని అజర్యా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూల వరకును హేనైదాదు కుమారుడైన బిన్నూయి మరి ఒక భాగంను బాగు చేసెను. అతను ఆనుకుని గోడ మళ్లించిన దిక్కున చెరసాల దగ్గర రాజునగర్లో నిల్చు మహాగోపురం వరకు ఊజై కుమారుడైన పాలాలు బాగు చేయవాడు ఆయను. అతను ఆనుకుని పరోషు కుమారుడైన పెదాయా బాగు చేసెను. ఓఫెల్లోనున్న నేతీనీయులు తూర్పు వైపు నీటి గుమ్మం పక్కనను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేసిరి. వారిని ఆనుకుని ఓఫేలు గోడ వరకు గొప్ప గోపురమునకును ఎదురుగా ఉన్న మరి యొక్క భాగమును తెకోవీయులు బాగు చేసిరి. గుర్రపు గుమ్మంనకు పైగా యాజకులందరూ తమ ఇండ్లకు ఎదురుగా బాగు చేసిరి. వారిని ఆనుకుని తమ ఇంటికి ఎదురుగా ఉన్న ఇమ్మేరు కుమారుడైన సాదోకు బాగు చేసెను. అతన్ని ఆనుకుని తూర్పు ద్వారమును కాయు షెకెన్యా కుమారుడైన షెమాయా బాగు చేసెను. అతను ఆనుకుని షెలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాఫు ఆరో కుమారుడైన హనానును మరి ఒక భాగమును బాగు చేయు వారైరి. వారిని ఆనుకుని తమ గదికి ఎదురుగా బెరెక్య కుమారుడైన మెషుల్లాము బాగు చేసెను. అతను ఆనుకుని నేతీనుల స్థలమునకును మిస్పాదు ద్వారమునకును ఎదురుగా ఉన్న వర్తకుల స్థలము యొక్క మూల వరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగు చేసెను. మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారు పనివారును వర్తకులను బాగు చేసిరి. నెహెమ్యా 4వ అధ్యాయము. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలాటు మిగుల కోపించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనెను, దుర్బలులైన ఈ యూదులు ఏమి చేదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులు అర్పించి బలపరుచుకొందురా? ఒక దినమందే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్దను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్లైన వారి రాతి కూడా పడిపోవును అనెను. మా దేవా, ఆలకించు. మేము తిరస్కారము నొందిన వారము. వారి నింద వారి తలల మీదికి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. వారు కట్టు వారిని బట్టి నీకు కోపం పుట్టించి ఉండిరి గనుక వారి దోషమును పరిహరింపకుము. నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకుము. ఆయనను పనిచేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడను కట్టించుచుంటిమి. అది సగము ఎత్తు కట్టబడి ఉండెను. సన్బలాటును టోబియాయును అరాబీయులను అమ్మోనీయులను అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలనియు కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలనని వారందరూ కట్టి మమ్ములను కలతపరచుగా మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. అప్పుడు యూదావారు బరువులు మోయు వారి బలము తగ్గిపోయెను. ఉన్న చెత్త విస్తారము గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులను వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదుమని అనిరి. మా శత్రువు యొద్ద నివాసులైన యూదులు వచ్చి నలుదిక్కుల నుండి నీరు మా సహాయమునకు రావాలని మాటిమాటికి మాతో చెప్పగా అందునిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములోను పైనున్న స్థలములలోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారం వారి కత్తులతోనూ వారి ఈటలతోనూ వారి ఇండ్లతోనూ నిలిపితిమి. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి, మీరు భయపడుకుడి, మహాగణుడును భయంకరుడును అగు యెహోవాను జ్ఞాపకం చేసుకుని మీ సహోదరుల పక్షముగాను మీ కుమారుల పక్షంగాను మీ కుమార్తెల పక్షంగాను మీ భార్యల పక్షంగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థం చేసిననియు మా శత్రువులు సమాచారం వినగా మాలో ప్రతివాడును తమ పనికి గోడ దగ్గరకు వచ్చెను. అయితే అప్పటి నుండి మా పని వారంలో సగం మంది పనిచేయచు వచ్చిరి. సగం మంది ఈటెలను బళ్ళెంలను విండ్లను కవచములను ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులలో
ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును బరువులు మొయ్యువారును బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసి ఒక చేతితో ఆయుధం పట్టుకుని ఉండిరి. మరియు కట్టు వారిలో ఒక్కొక్కడు తన కత్తిని నడుమునకు బిగించుకుని గోడ కట్టుచూ వచ్చెను. బాకా ఊదువాడు నా యొద్ద నిలిచెను. అప్పుడు నేను ప్రధానులతో అధికారులతోనూ మిగిలిన వారితోనూ ఇట్లు అంటిని, పని మిక్కిలి గొప్పది. మనము గోడ మీద ఒకరికి చాలా ఎడముగా ఉన్నాం గనుక మీకు ఏ స్థలంలో బాగా నాదం వినబడునో అక్కడికి మా దగ్గరకు రండి. మన దేవుడు మన పక్షంన యుద్ధము చేయును. ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి. సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రములు అగుపడి వరకు ఈటెలు పట్టుకునిరి. మరియు ఆ కాలమందు నేను జనులతో, ప్రతివాడు తన పనివారితో కూడా యెరూషలేములో బస చేయవలెను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా నుందురు, పగలు పనిచేయుదురని చెప్పితిని. ఇలాగున నేను గాని నా బంధువులు గాని నా పనివారు గాని నా వెంబడి ఉన్న పారవారు గాని ఉతుక్కొనుటకు తప్ప మరి దేనికిని మా వస్త్రములను తీసివేయలేదు. నెహెమ్యా 5వ అధ్యాయము. తన సహోదరులైన యూదా మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి. ఏదనగా కొందరు, మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము, అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యం మీ యొద్ద తీసుకుందుము అనిరి. మరికొందరు, క్షామమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టితిమి గనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందుము అనిరి. మరికొందరు, రాజుగారికి పన్ను చెల్లించుటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసితిమి. మా ప్రాణము మా సహోదరుల ప్రాణం వంటిది కాదా? మా పిల్లలు వారి పిల్లలు పోలిన వారు కారా? మా కుమారులను మా కుమార్తెలను దాసులగుటకై అప్పగింపవలసి వచ్చెను. ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాస్యత్వంలో ఉన్నారు. మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల వశమున ఉండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా, వారి ఫిర్యాదును ఈ మాటలను నేను విన్నప్పుడు మిగుల కోపపడితిని. అంతటా నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి, మీరు మీ సహోదరుల యొద్ద వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమునకు సమకూర్చి, అన్యజనులను అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితిమి. మీరు మీ సహోదరులను అమ్ముదురా? వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా, వారు ఏమీ చెప్పలేక ఊరుకుండిరి. మరియు నేను, మీరు చేయునది మంచిది కాదు. మన శత్రువులైన అన్యులు నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగున్నే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి. ఆ అప్పు పుచ్చుకొనక ఉందుము. ఈ దినముల్లోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఒలివ తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములలో ధాన్యములలోను ద్రాక్షరసంలోను నూనెలోను 100వ భాగమును వారికి మరలా అప్పగించుడని నేను మిమ్మును బ్రతిమలాడుచున్నాను అంటిని. అందుకు వారు, నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీ ఇచ్చివేసి వారి యొద్దకు ఏమీయు కోరమనిరి. అంతటా నేను యాజకులను పిలిచి ఈ వాగ్దానం ప్రకారం జరిగించుటకు వారి చేత ప్రమాణం చేయించి తిని. మరియు నేను నా ఒడిని దులిపి, ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానం నెరవేర్చినని ప్రతి వానిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు ఉండునట్లు దులిపి వేయును. ఇటీవలే వాడు దులిపివేయబడి ఏమీ లేనివాడుగా చేయబడును గాక అని చెప్పగా, సమాజకులు అందరూ అలాగూ కలుగునుగాక అని చెప్పి యెహోవాను స్తుతించిరి. జనులందరూ ఈ మాటలు చొప్పుననే జరిగించిరి. మరియు నేను యూదా దేశంలోనూ వారికి అధికారిగా నిర్ణయింపబడిన కాలం మొదలుకొని, అనగా అర్తహషస్త రాజు ఎలుబడి అందు 20వ సంవత్సరము మొదలుకొని 32వ సంవత్సరం వరకు 12 సంవత్సరాలు అధికారిగా రావాల్సిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు. అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షరసమును 40 తులముల వెండిని తీసుకొనుచు వచ్చిరి. వారి పనివారు సహా జనుల మీద భారం మోపుచూ వచ్చిరి. అయితే దేవుని భయం చేత నేను అలాగూ చేయలేదు. ఇదిగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయుచూ వచ్చిరి. భూమి సంపాదించుకున్న వారము కాము. నా భోజనపు బల్ల యొద్ద నా చుట్టూ ఉన్న అన్యజనుల్లో నుండి వచ్చిన వారు గాక యూదులను అధికారులను 150 మంది కూర్చుని ఉండిరి. నా నిమిత్తం ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన 6 గొర్రెలను సిద్ధము చేయబడెను. ఇవిగాక కోళ్లను 10 రోజులకు ఒకమారు నానా విధములైన ద్రాక్ష రసములను సిద్ధము చేసితిమి. ఈ ప్రకారం చేసినను ఈ జనుల దాస్యత్వము బహు కఠినంగా ఉండినందున
అధికారికి రావాల్సిన సొమ్మును మేము ఆపేక్షింపలేదు. నా దేవా, ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లు నన్ను దృష్టించుము. నెహెమ్యా 6వ అధ్యాయము. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటులు లేకుండా సంపూర్ణంగా గోడలను కట్టి ఉండగా సన్బలాటును, టోబియాయును, అరాబీయుడు అయిన గోషేమును మా శత్రువులతో మిగిలిన వారును విని సన్బలాటును, గోషేమును నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి ఓను మైదానమందున్న గ్రామములలో ఒక దాని దగ్గర మనము కలుసుకుందాం రండని నా యొద్దకు వర్తమానం పంపిరి. అందుకు నేను చేయు పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకై నేను దాన్నెందుకు ఆపవలెను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. వారు అలాగూ 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపగా ఆ ప్రకారమే నేను మరలా ప్రత్యుత్తరము ఇచ్చితిని. అంతటా 5వ మారు సన్బలాటును తన పనివారి దగ్గర విప్పియున్న ఒక పత్రికను నా యొద్దకు పంపెను. అందులో వారిపైన రాజుగా ఉండవలనని నీవు ప్రాకారంను కట్టుచున్నావనియు, ఈ హేతు చేతనే నీవును యూదులను రాజు మీద తిరుగుబాటు చేయనట్లుగా నీవు ఆలోచించుచున్నావు అనియు, యూదులకు రాజుగా ఉన్నాడని నిన్ను గురించి ప్రకటన చేయుటకు యెరూషలేములో ప్రవక్తలను నీవు నియమించితివి అనియు మొదలగు మాటలను, రాజునకు ఈ సంగతులు తెలియనగుననియు మొదలగు మాటలను అందునిమిత్తము ఇప్పుడు మనము యోచన చేదుము రండనియు, ఈ సంగతి అన్యజనుల వదంతి అనియు దానిని గోషేము చెప్పుచున్నాడనియు వ్రాయబడెను. ఈ పని లేకుండా మేము మా శాయశక్తుల మగుదుమనుకొని వారందరూ మమ్మను బెదిరింప చూసిరి గాని నేను ఇటువంటి కార్యములను మేమెంత మాత్రమును చేయు వారము కాము. వీటిని నీ మనసులో నుండి నీవు కల్పించుకొంటివని అతని యొద్దకు నేను వర్తమానమును పంపితిని. దేవా, ఇప్పుడు నా చేతులను బలపరచుము. అటు తర్వాత మోహేత బేలునకు పుట్టిన దెలల్యా కుమారుడైన షెమయా యొక్క ఇంటికి వచ్చితిమి. అతడు బయటికి రాకుండా నిర్బంధింపబడెను. అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయం లోపలికి మనము పోయి తలుపులు వేసుకొనేదము రండని చెప్పగా, నేను నా వంటి వాడు పారిపోవచ్చునా? ఇంత వాడనైనా నేను నా ప్రాణమును రక్షించుకొనుటకైనను గర్భాలయమున ప్రవేశింపవచ్చునా? నేను అందులో ప్రవేశింపను అంటిని. అప్పుడు దేవుడు అతన్ని పంపలేదనియు, టోబియాయును సన్బలాటును అతనికి లంచం ఇచ్చినందున నా విషయమై ఈ ప్రకటన చేసిననియు తేటగా కనుగొంటిని. ఇందువలన నాకు భయం పుట్టగా నేను అతడు చెప్పినట్లు చేసి పాపంలో పడుదును అని అనుకొని నా మీద నింద మోపునట్లుగా నన్ను గురించి చెడు వార్త పుట్టించుటకు వారతనికి లంచమిచ్చి ఉండిరి. నా దేవా, వారి క్రియలను బట్టి టోబియాను, సన్బలాటును నన్ను భయపెట్టవలనని కనిపెట్టియున్న ప్రవక్తలను, నొవద్యాను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకునుము. ఈ ప్రకారం ఏలూలు మాసము 25వ దినమందు అనగా 52 దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమాయెను. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్య జనులందరూ జరిగిన పని చూసినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకునిరి. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటిమాటికి పత్రికలను పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచూ ఉండెను. అతడు అరాహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడైన బెరెక్య కుమారుడు అయిన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకొని ఉండెను గనుక యూదులలో అనేకులు అతని పక్షమున ఉండేదమని ప్రమాణం చేసిరి. వారు నా ఎదుట అతని గుణాతిశయములను గురించి మాట్లాడుచూ వచ్చిరి. నేను చెప్పిన మాటలు అతనికి తెలియచేసిరి. నన్ను భయపెట్టుటకే టోబియా పత్రికలను పంపెను. నెహెమ్యా 7వ అధ్యాయము. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన అనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మములు, తలుపులు తీయకూడదు మరియు జనుల దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియు చెప్పితిని.
అప్పటిలో ఆ పట్నం మిగుల విశాలంగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేనట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గురించి వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి: జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, మిగ్వాయి, నెహూము, బనాయా అనువారితో కూడా బాబేలు రాజు అయిన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనిపోబడి తిరిగి యెరూషలేమునకు యూదా దేశమునకును తమ తమ పట్టణములకును వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య ఇదే. అది ఏలయనగా పరోషు వంశస్థులు 2172, షెఫట్య వంశస్థులు 372, అరాహు వంశస్థులు 652, యోషువ యోవాబు సంబంధులైన పహత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 845, జక్కాయి వంశస్థులు 760 మందియు, బిన్నూయి 648, బేబై వంశస్థులు 628, అజ్నాజు వంశస్థులు 2322, అదోనీకాము వంశస్థులు 667, బిగ్వాయి వంశస్థులు 2067, ఆదీను వంశస్థులు 655, హిజ్కియా సంబంధుడైన ఆటేరు వంశస్థులు 98, హాషుము వంశస్థులు 328, జేజాయి వంశస్థులు 324, హారీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బెత్లెహేము నోటోపయ వారు 188, అనాతోతు వారు 128, బెతస్మావేతు వారు 42, కిర్యత్యారీము, కేఫీరా, బెయోరోతుల వారు 743, రామా గెబెల వారు 621, మిష్పాషు వారు 122, బేతేలు హాయిల వారు 123, రెండవ నేబో వారు 52, రెండవ ఏలాము వారు 1254, హారీము వంశస్థులు 360 మందియు, ఎరుకో వంశస్థులు 345, లోదు, హాదీదు, ఓను అనువారి వంశస్థులు 721, షేనాయ వంశస్థులు 3930 మందియు, యాజకులలో యోషువ ఇంటివారైన యోదాయ వంశస్థులు 973, ఇమ్మూరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హారీము వంశస్థులు 1017, లేవీలైన యోషువ, హోదవ్య, కద్మియేలు అనువారి వంశస్థులు 74, గాయకులు అయిన ఆసాపు వంశస్థులు 148, ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు, అటేరు వంశస్థులు, టల్మోను వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హటీటా వంశస్థులు, షోబాయి వంశస్థులు 138, నెతీనీయులు అయిన జీహా వంశస్థులు, హషూఫా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కెరోషు వంశస్థులు, సియాహ వంశస్థులు, పాదోను వంశస్థులు, లెబాన వంశస్థులు, హగాబా వంశస్థులు, సల్మాయి వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గరాహ వంశస్థులు, రేవాయు వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోద వంశస్థులు, గజాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాసేయ వంశస్థులు, బేసాయి వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెఫు సేసీము వంశస్థులు, బక్కుకు వంశస్థులు, హాకూప వంశస్థులు, అర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్ష వంశస్థులు, బర్కోషు వంశస్థులు, సిసెరా వంశస్థులు, తెమాహు వంశస్థులు, నిజియాహు వంశస్థులు, హటిబా వంశస్థులు, సలోమోను దాసుల వంశస్థులు, సోటాయి వంశస్థులు, సొబ్బెరేతు వంశస్థులు, పేరూదా వంశస్థులు, యాలాహ వంశస్థులు, దర్ఖోను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, షెఫెట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జెబు ఈయుల సంబంధమైన పోకెరేతు వంశస్థులు, ఆమోను వంశస్థులు. ఈ నేతానీలు అందరును సొలొమోను దాసుల వంశస్థులను 392, తల్మెలాహు, తెల్హర్ష,
కెరూబా, అదోను, ఇమ్మోరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేళ్ల సంబంధులలో కారో తెలుపుటకును తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రికను ఆయనను కనపరచలేకపోయిరి. వారెవరు అనగా దెలల్యా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెకోదా వంశస్థులు, వీరు 642. హబయ్యా వంశస్థులు, అక్కోజు వంశస్థులు, బల్జిల్లాయి వంశస్థులు అనగా గిలాదీయుడైన బల్జిల్లాయి కుమార్తెలలో ఒకతిను పెళ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బల్జిల్లాయి వంశస్థులను యాజక సంతానులను వీరి వంశవళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. కాగా అధికారి ఊరీము తుమ్మీము అను వాటిని ధరించుకొని ఒక యాజకుడు ఏర్పడు వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను. సమాజకులు అందరూ 42,360 మంది. వీరుగాక వీరి పనివారును పనికత్తెలను 7,337. గాయకులలో స్త్రీ పురుషులను 245 ఉండిరి. వారి గుర్రములు 736, వారి కంచెర గాడిదలు 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,720 ఉండెను. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులములు బంగారమును, 50 పళ్ళెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులములు బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీలు, ద్వారపాలకులను, గాయకులు, జనులలో కొందరును, నేతీనీయులు, ఇశ్రాయేలులు అందరును తమ పట్టణముల యందు నివాసము చేసిరి. నెహెమ్యా 8వ అధ్యాయము. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణంలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుట ఉన్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడు దానిని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులను కలిసిన సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుట ఉన్న మైదానంలో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినువారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటా శాస్త్రియగు ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠం మీద నిలబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వమందు మతిత్య, షేమ, అనాయ, ఊరియా, ఇల్కియా, మయాషేయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయ, మిషాయేలు, మల్కియా, హాషుము, హస్బాదానా, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచి ఉండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరినూ చూచుండగా గ్రంథమును విప్పెను. విప్పబడగానే జనులందరూ నిలబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులు ఎత్తి ఆమెన్ ఆమెన్ అని పలుకుచు నేలకు ముఖములను వంచుకొని యెహోవాకు నమస్కారం చేసిరి. జనులిలాగు నిలబడుచుండగా యోవాషు, బాని, షెరెబ్యా, యామీను, అక్కూబు, షబ్బతై, యోధియా, మయాషేయ, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయాలును, లేవీలును ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియచెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టంగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యాయు, యాజకుడును శాస్త్రిను అగు ఎజ్రాయును జనులకు బోధించుచు, లేవీలును, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. మరియు అంతటా వారితో ఇట్లనెను, పదండి, క్రొవ్విన మాంసం భక్షించుడి, మధురమైన దానిని పానం చేయుడి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధం చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలైనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితము ఆయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. అలాగున లేవీలు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తర్వాత జనులు
తమకు తెలియచేయబడిన మాటలన్నిటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును లేని వారికి ఫలాహారములను పంపించుటకును సంబరముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. రెండవ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులును లేవీయులును ధర్మశాస్త్ర గ్రంథ మాటలు వినవలెనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథంలో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీయులు పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుట కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినది ఏమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి జనులందరూ తమ తమ ఇండ్ల మీదను తమ లోగిట్లలోను దేవమందిరపు ఆవరణంలోను నీటి గుమ్మపు వీధుల్లోను ఎఫ్రాయిము గుమ్మపు వీధుల్లోను పర్ణశాలలు కట్టుకొనిరి. మరియు చెరలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహమును పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలు అలాగు చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టెను. ఇదియుగాక మొదటి దినము మొదలుకొని కడవరి దినం వరకు అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఆ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తర్వాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘంగా కూడుకొనిరి. నెహెమ్యా 9వ అధ్యాయము. ఈ నెల 24వ దినమునందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్ట కట్టుకుని తల మీద ధూళి పోసుకొని కూడి వచ్చిరి. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథంను చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి. లేవీలలో యోవాషు, బానీ, కద్మియేలు, షెబన్యా, బున్ని, షెరెబ్యా, బానీ, కేనాని అనువారు మెట్ల మీద నిలబడి ఎలుగెత్తి తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టిరి. అప్పుడు లేవీలైన యోవాషు, కద్మియేలు, బానీ, అసబ్నేయ, షెరెబ్యా, యోదియా, షెబన్యా, పెతాహాయ అనువారు నిలబడి నిరంతరం మీకు దేవుడైన యెహోవాను స్తుతించుడని చెప్పి ఇలాగు స్తోత్రం చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. నీవే అద్వితీయుడైన యెహోవా. నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని సముద్రములను వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. అబ్రహామును ఏర్పరచుకుని కల్దీల ఊరు అను స్థలం నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అను పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనసు గల వాడని ఎరిగి కానానీలు, హిత్తీలు, అమోరీలు, పెరిచీలు, యోబీసీలు, గిర్గాషీలు అనువారి దేశమును అతని సంతతి వారికి ఇచ్చునట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. నీవు నీతిమంతుడవై ఉండి నీ మాట చొప్పున జరిగించితివి. ఐగుప్తులో మా పితరులు పొందిన శ్రమను నీవు చూచితివి. ఎర్ర సముద్రమునొద్ద వారి మొర్రను నీవు వింటివి. ఫరోయు అతని దాసులందరూ అతని దేశపు జనులందరూ వారి ఎడల బహు గర్వంగా ప్రవర్తించురని నీకు తెలియగా నీవు వారి ఎదుట సూచక్రియలను మహత్కార్యములను చూపించితివి. అలాగున చేయుట వలన నీవు ఈ దినము అందు ఉన్నట్లు ప్రసిద్ధి నొందితివి. మరియు నీ జనుల ఎదుట నీవు సముద్రమును విభాగించినందున వారు సముద్రపు మధ్య పొడి నేలను నడిచిరి. ఒకడు లోతు నీట రాయి వేసినట్లు వారిని తరిమి వారిని అగాధ జలముల్లో నీవు పడవేసితివి. ఇదియుగాక పగటి కాలమందు మేఘస్తంభంలో నుండిన వాడవును రాత్రికాలమందు వారు వెళ్ళవలసిన మార్గమున వెలిగించుటకై అగ్నిస్తంభంలో ఉండిన వాడవును అయి ఉండి వారిని తోడుకొని పోతివి. సీనాయి పర్వతం మీదికి దిగివచ్చి ఆకాశంలో నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరములైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింపని ఆజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రమును వారికి నియమించితివి. వారి ఆకలి తీర్చుటకు ఆకాశం నుండి ఆహారమును
వారి దాహం తీర్చుటకు బండలో నుండి ఉదకమును తెప్పించితివి. వారికి ప్రమాణం చేసిన దేశమును స్వాధీనపరచుకొనవలెనని వారికి ఆజ్ఞాపించితివి. అయితే వారును మా పితరులను గర్వించి లోబడనొలక నీ ఆజ్ఞలకు చెవియొగ్గకపోయిరి. వారు విధేయులు అగుటకు మనసు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాసిపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్యములు గలవాడవును, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడవునై ఉండి వారికి విసర్జింపలేదు. వారు ఒక పోతదూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మను రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోటకు పగలు మేఘస్తంభంలోను, దారిలో వారికి వెలిగించుటకై రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకార ఆత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఇవ్వక మానలేదు. వారి దాహమును ఉదకమిచ్చితివి. నిజంగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలిపోలేదు, వారి కాళ్లకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి గనుక వారు సీహోను అను హెష్బోను రాజు యొక్క దేశమును, బాషానుకు రాజైన ఓగు యొక్క దేశమును స్వతంత్రించుకునిరి. వారి సంతతిని ఆకాశపు నక్షత్రములంత విస్తారంగా చేసి ప్రవేశించి స్వతంత్రించుకున్నట్లు వారి పితరులకు నీవు వాగ్దానము చేసిన దేశంలోనికి వారిని రప్పింపగా ఆ సంతతి వారు ప్రవేశించి ఆ దేశమును స్వతంత్రించుకొనిరి. నీవు కానానీయులను ఆ దేశ నివాసులను జయించి తమకు మనసు వచ్చినట్లును చేటకు వారి రాజులను ఆ దేశములను వారి చేతికి అప్పగించితివి. అప్పుడు వారు ప్రాకారం గల పట్టణములను, ఫలవంతమైన భూమిని స్వాధీనపరుచుకొని సకలమైన పదార్థములతో నిండియున్న ఇండ్లను, త్రవ్విన బావులను, ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను, బహు విస్తారంగా ఫలించు చెట్లను వశపరుచుకొనిరి. అలాగున వారు తిని తృప్తి పొంది మదించి నీ మహోపకారములను బట్టి బహుగా సంతోషించిరి. ఆయనను వారు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేసి నీ ధర్మశాస్త్రమును లక్ష్య పెట్టక త్రోసివేసి నీ తట్టు తిరగవలనని తమకు ప్రకటన చేసిన నీ ప్రవక్తలను చంపి నీకు బహుగా విసుగు పుట్టించితిరి. అందుచేత నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. ఆ శత్రువులు వారిని బాధింపగా శ్రమకాలమందు వారు నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించుటకై నీ కృపా సంపత్తిని బట్టి వారికి రక్షకులను దయచేసితివి. వారిని నెమ్మది పొందిన తర్వాత నీ ఎదుట మరలా ద్రోహులు కాగా నీవు వారిని వారి శత్రువుల చేతికి అప్పగించితివి. వీరు వారి మీద అధికారం చేసిరి. వారు తిరిగి వచ్చి నీకు మొరపెట్టినప్పుడు ఆకాశమందుండు నీవు ఆలకించి నీ కృప చొప్పున అనేక మారులు వారిని విడిపించితివి. నీ ఆజ్ఞలను విధులను ఒకడు ఆచరించిన ఎడల వాటి వలన వాడు బ్రతుకును గదా. వారు మరలా నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచున్నట్లు నీ వారి మీద సాక్ష్యం పలికినను వారు గర్వించి నీ ఆజ్ఞలను లోబడక నీ విధుల విషయంలో పాపులై నిన్ను తిరస్కరించి తమ మనస్సును కఠినపరుచుకుని నీ మాట వినకపోయిరి. నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికించితివి గాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశములలో ఉన్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అయితే నీవు మహా ఉపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనం చేయకయు విడిచిపెట్టకయు ఉంటివి. నిజంగా నీవు కృపా కనికరములు గల దేవుడివై ఉన్నావు. చేసిన నిబంధనలను నిలుపుచు కృప చూపునట్టి మహా పరాక్రమశాలివియు భయంకరుడు అగు మా దేవా, అశూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికి, మా రాజుల మీదికి, ప్రధానుల మీదికి, మా పితరుల మీదికి, నీ జనుల అందరి మీదికి వచ్చిన శ్రమయంతయు నీ దృష్టికి అల్పంగా ఉండకుండునుగాక. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే. నీవు సత్యముగానే ప్రవర్తించితివి గాని మేము దుర్మార్గులము అయితిమి. మా రాజులు గాని, మా ప్రధానులు గాని, మా యాజకులు గాని, మా పితరులు గాని నీ ధర్మశాస్త్రం అనుసరించి నడవలేదు. నీ వారి మీద పలికిన సాక్ష్యములనైనను నీ ఆజ్ఞలనైనను వారు వినకపోయిరి. వారు తమ రాజ్య పరిపాలన కాలమందు నీవు తమ ఎడల చూపించిన గొప్ప ఉపకారములను తలంచక
నీవు వారికిచ్చిన విస్తారముకు ఫలవంతమైన భూమిని అనుభవించి ఉండియు నిన్ను సేవింపకపోయిరి. తమ చెడు నడతను విడిచి మారు మనసు పొందరైరి. చిత్తగించుము, నేడు మేము దాస్యంలో ఉన్నాము. దాని ఫలమును దాని సమృద్ధిని అనుభవించున్నట్లు నీవు మా పితరులకు దయచేసిన భూమి అందు మేము దాసులమై ఉన్నాము. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారంగా ఫలమిచ్చుచున్నది. మా పశువుల మీదను అధికారం చూపుచున్నారు గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. నెహెమ్యా 10వ అధ్యాయము. మేము ఒప్పుకొని చెప్పిన దానిని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని వ్రాయించుకొనగా మా ప్రధానులను లేవీలును యాజకులను దానికి ముద్రలు వేసిరి. దానికి ముద్రలు వేసిన వారెవరనగా అధికారియగు హకల్యా కుమారుడైన నెహెమ్యా, సిద్కియా, షేరాయా, అజర్యా, ఇర్మియా, పషూరు, అమర్యా, మల్కియా, హట్టూషు, షెబన్యా, మల్లూకు, హారీము, మోరెమెతు, ఒబెద్యా, దానియేలు, గిన్నెతోను, బారాకు, మెషుల్లాము, అబియా, మియావీను, మయజ్యా, బిల్గాయి, షమయా వీరందరూ యాజకులుగా ఉండువారు. లేవీలు ఎవరనగా అజన్యా కుమారుడైన యోషువా, హేనాదాదు కుమారులైన బిన్నూయి, కద్మియేలు, వారి సహోదరులైన షెబన్యా, యోదియా, కెలీటా, పెలాయా, హానాను, మీకా, రెహోబు, హసబ్యా, జక్కూరు, షెరెబ్యా, షెబన్యా, యోదియా, బానీ, బేనీను అనువారు. జనులలో ప్రధానులు ఎవరనగా పరోషు, పహత్మయాబు, ఏలాము, జత్తు, బున్ని, అజ్గాదు, బేబై, అదోనియా, బిగ్వాయి, ఆదీను, అటేరు, ఇజ్కియా, అజూరు, యోదియా, హాషుము, బెజాయి, హారీపు, అనాతోతు, నేబై, మగ్బియాషు, మెషుల్లాము, ఏజీరు, మెషేజా, బేయేలు, సాదోకు, యధువా, పెలెట్యా, హానాను, అనానా, యోషయా, హనన్యా, అషూబు, హల్లో, హేషు, పిల్హా, షోబెకు, రేహూము, అసబ్నా, మయాషయ, అహియా, హానాను, అనాను, మల్లూకు, హారీము, బనాయా అనువారు. అయితే జనులలో మిగిలిన వారు అనగా దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులు అగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమ్మును తాము వేరుపరుచుకున్న యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, నేతీనీయులు అందరును దేవుని దాసుడైన మోషే ద్వారా నియమింపబడిన దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను కట్టడలను అనుసరించుదుము అని శపథము పూని ప్రమాణం చేయుటకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులై తమ బంధువులతో కలిసిరి. మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యకయు వారి కుమార్తెలను మా కుమారులకు పుచ్చుకొనకయు నుందుము అనియు దేశపు జనులు విశ్రాంతి దినము అందు అమ్మకపు వస్తువులనే గాని భోజన పదార్థములే గాని అమ్ముటకు తెచ్చిన ఎడల విశ్రాంతి దినము గాని పరిశుద్ధ దినములో గాని వాటిని కొనక ఉందుమనియు 7వ సంవత్సరంలో విడిచిపెట్టి ఆ సంవత్సరములలో బాకీదారులు బాకీలు వదిలి వేయుదుము అనియు నిర్ణయించుకుంటిమి. మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తము ప్రతి సంవత్సరం తులము వెండితో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకుంటిమి. సవరింపబడిన రొట్టె విషయంలోను, నిత్య నైవేద్యం విషయంలోను, నిత్యము అర్పించు దహనబలి విషయంలోను, విశ్రాంతి దినముల విషయంలోను, అమావాస్యల విషయంలోను, నిర్ణయింపబడిన పండుగల విషయంలోను, ప్రతిష్ఠితములైన వస్తువుల విషయంలోను, ఇజ్రాయేళ్లకు ప్రాయశ్చిత్తం కలుగుటకై పాప పరిహారార్థ బలుల విషయంలోను, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలోను అలాగుననే నిర్ణయించుకుంటిమి. మరియు మా పితరుల ఇంటి మర్యాద ప్రకారం ప్రతి సంవత్సరమును నిర్ణయించుకున్న కాలములలో ధర్మశాస్త్ర గ్రంథం నందు వ్రాసిన యున్నట్లు మా దేవుడని యెహోవా బలిపీఠం మీద వహింప చేయుటకును యాజకులలోను, లేవీలలోను, జనులలోను కట్టెలు అర్పణమును మా దేవుని మందిరంలోనికి ఎవరు తేవలనో వారును చీట్లు వేసుకుని నిర్ణయించుకుంటేమి. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభువు మందిరమునకును మేము తీసుకొని వచ్చినట్లుగా నిర్ణయించుకుంటిమి. మా కుమారులలో జ్యేష్ఠ పుత్రులు మా పశువులలో తొలి చూలును ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడినట్లు మా మందలలో తొలి చూలును మన దేవుని మందిరంలో సేవ చేయు యాజకుల యొద్దకు
మేము తీసుకుని వచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్ఠిత అర్పణములు, సకల విధములైన వృక్షముల ఫలములను, ద్రాక్షరసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదిలోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగాను, మా భూమి పంటలో 10వ వంతులను లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా, ప్రతి పట్టణంలోనూ మా పంటలో 10వ వంతును ఆ లేవీలకిచ్చునట్లుగాను నిర్ణయించుకొంటిమి. లేవీలు ఆ 10వ వంతును తీసుకుని రాగా, అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలననియు, 10వ వంతులలో 1 వంతు లేవీలు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదిలోనికి తీసుకుని రావాలననియు నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును, క్రొత్త ద్రాక్షరసమును, నూనెను తేగా సేవ చేయు యాజకులను, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకుని ప్రతిష్ఠితములు ఉపకరణములు ఉండు మందిరపు గదులలో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచి పెట్టము. నెహెమ్యా 11వ అధ్యాయము. జనులు అధికారులు యెరూషలేములో నివాసం చేసిరి. మిగిలిన జనులు పరిశుద్ధ పట్టణమగు యెరూషలేము నందు 10 మందిలో ఒకడు నివసించున్నట్లును, మిగిలిన 9 వేరు పట్టణములలో నివసించున్నట్లును చీట్లు వేసిరి. జనులలో నివసించుటకు సంతోషంగా ఒప్పుకొన్న వారిని జనులు దీవించిరి. యెరూషలేములో నివాసం చేసిన రాజ్యపు ప్రధానులు వీరే. యూదా పట్టణములలోను ఎవరి స్వాస్థ్యంలో వారు నివసించుచుండిరి. వారెవరనగా, ఇశ్రాయేలీయులను, యాజకులను, లేవీయులను, నెతనీయులను, సొలొమోను యొక్క దాసుల వంశస్థులను నివాసం చేసిరి. మరియు యెరూషలేములో యూదాలో కొందరును, బెన్యామీనులో కొందరును నివసించిరి. యూదులలో ఎవరనగా, జెకర్యాకు పుట్టిన ఉజ్జియా కుమారుడైన అతాయ, ఇతడు షెఫట్యాకు పుట్టిన అమర్యా కుమారుడు. వీడు షెఫట్యాకు పుట్టిన పెరెషు వంశస్థుడగు మహలలేలు కుమారుడు. మరియు సిలోనికి పుట్టిన జెకర్యా కుమారునికి పుత్రుడైన యోయారీబు కనిన అదాయ కుమారుడైన అజాయాకు కలిగిన కొల్హైజేకు పుట్టిన బారూకు కుమారుడు అయిన మయాషేయ నివసించెను. యెరూషలేము నివాసం చేసిన పెరెషు వంశస్థులు అందరూ బలవంతులైన 460 బెన్యామీనుల్లో ఎవరెవరనగా, యోవేదు, పేదాయ, కొలాహ, మయాషేయ, ఇతీయేలు, యెషయా అను పితరుల వరుసల్లో మెషుల్లాము కుమారుడైన సల్లు, అతని తర్వాత గబాయి, సలాయి, వీరందరూ 928. జిక్రీ కుమారుడైన యోవేలు వారికి పెద్దగా ఉండెను. పెనూయా కుమారుడైన యూదా పట్టణం మీద 2వ అధికారి అయి ఉండెను. యాజకుల్లో ఎవరెవరనగా, యోయారీబు కుమారుడైన యొదయాయు, యాకీనును, షేరాయి దేవుని మందిరమునకు అధిపతి అయి ఉండెను. ఇతడు మెషుల్లాము, సాదోకు, మెరాయోతు, అహీటూబునకు పితరుల వరుసలో హిల్కియాకు పుట్టెను. ఇంటి పని చేసిన వారి సహోదరులు 822. మరియు పితరులైన మల్కియా, పషూరు, జెకర్యా, అమ్జీ, పెలల్యాల వరుసల్లో యెరోహామునకు పుట్టిన అదాయ. పెద్దలలో ప్రధానులైన ఆ అదాయ బంధువులు 242. మరియు ఇమేరు, మెషిల్లే, మోతు, అహజ్యాయును. పితరుల వరుసలో అజరేలునకు పుట్టిన అమస్సాయి. బలవంతులైన వారి బంధువులు 128. వారికి జబ్దియేలు పెద్దగా ఉండెను. ఇతడు గనులైన వారిలో ఒకని కుమారుడు. లేవీలలో ఎవరెవరనగా, షెమయా, ఇతడు బున్నీకి పుట్టిన అసభ్య కనిన అజ్రీకాము కుమారుడైన అషూబునకు పుట్టినవాడు. లేవీలలో ప్రధానులైన వారిలో షబ్బైతాయియును, యోజాబాదును దేవుని మందిర బాహ్య విషయములలో పై విచారణ చేయు అధికారము పొందిరి. ఆసాపు కుమారుడైన జబ్దీకి పుట్టిన మీకా కుమారుడైన మత్తన్యా ప్రార్థన స్తోత్రముల విషయంలో ప్రధానుడు. తన సహోదరులలో బక్బుక్యాయును, యోదూతును కుమారుడైన గలాలునకు పుట్టిన షమ్మూయా కుమారుడైన అబ్బాయును ఈ విషయములలో అతని చేతి క్రింద వారు. పరిశుద్ధ పట్టణంలో ఉన్న లేవీలందరూ 284. ద్వారపాలకులైన అక్కూబు, టల్మోను, గుమ్మములు కాయవారును 172. ఇశ్రాయేలీయులలో శేషించిన యాజకులు, లేవీలు మొదలైన వారు యూదా పట్టణములు అన్నిటిలో ఎవరి స్వాస్థ్యములలో వారు ఉండిరి. నెతనీయులు,
ఓఫేలులో నివసించిరి. జీహాయు గిష్బాయును నేతీనీయులకు ప్రధానులు. యెరూషలేములో ఉన్న లేవీలకు మీకాకు పుట్టిన మత్తన్య కుమారుడైన హసబ్య కనిన బానీ కుమారుడైన ఉజ్జీ ప్రధానుడు. ఆసాపు కుమారులలో గాయకులు, దేవుని మందిరం యొక్క పని మీద అధికారులు. వారిని గురించి విధి ఏదనగా, గాయకులు వంతుల ప్రకారం ఒప్పందం మీద తమ పని చేయవలెను. లేవీలు రాజు యొక్క ఆజ్ఞను బట్టి దినక్రమేణా జరుగు పనులు చూడవలెను. మరియు యూదా వంశస్థుడగు జెరాహు వంశస్థుడైన మోషేజబెయేలు కుమారుడు అగు పెతాయాహ జనులను గురించి సంగతులను విచారించుటకు రాజునొద్ద ఉండెను. వాటి పొలముల్లో ఉన్న పల్లెలు చూడగా యూదా వంశస్థులో కొందరు కిర్యతార్బాలోను దానికి సంబంధించిన పల్లెలలోను, దీబోనులోను దానికి సంబంధించిన పల్లెల్లోను, యెకబ్సే ఏలులోను దానికి సంబంధించిన పల్లెల్లోను, యోషువాలోను, మొలాదాలోను, బెత్పేలెతులోను, అజర్షు వాలులోను, బేర్షెబాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, సిగ్లాగులోను, మేకోనాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను, ఎన్రిమోనులోను, జోర్యాలోను, యర్మూతులోను, జానోహాలోను, అదుల్లాములోను వాటికి సంబంధించిన పల్లెల్లోను, లాకీష్లోను దానికి సంబంధించిన పొలముల్లోను, అజేకాలోను దానికి సంబంధించిన పల్లెల్లోను నివసించిన వారు. మరియు బెహర్షెబా మొదలుకొని హిన్నోము లోయ వరకు వారు నివసించిరి. గేబా నివాసులకు బెన్యామీనులు మిక్మాషులోను, హాయిలోను, బేతెల్లోను వాటిని సంబంధించిన పల్లెల్లోను, అనాతోతులోను, నోబులోను, హనన్యాలోను, అసోరులోను, రామాలోను, గిత్తాయిములోను, హాదీదులోను, జెబోయిములోను, నెబల్లాటులోను, లోదులోను, పనివారి లోయాను, ఓనోలోను నివసించిరి. మరియు లేవీలు సంబంధమైన వారిలో యూదా వంశస్థుల్లోని వారు బెన్యామీనుల మధ్య భాగములు పొందిరి. నెహెమ్యా 12వ అధ్యాయము. షయల్తీలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులను లేవీలను వీరే: యోషువ, షేరాయ, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, షెకెన్యా, రేహాము, మోరెమెతు, ఇద్దో, గిన్నెతోను, అబియా, మియామీను, మదద్యా, బిల్గా, షెమయా, యోయా రీబు, యోదాయ, షల్లు, ఆమోకు, హిల్కియా, యోదయ అనువారు. వారందరినూ యోషువ దినములలో యాజకులలోను వారి బంధువులలోనూ ప్రధానులుగా ఉండిరి. మరియు లేవీల్లో యోషువ, బిన్నీయి, కద్మియేలు, షెరెబ్యా, యూదా స్తోత్రాది సేవ విషయములలో ప్రధాని అయిన మత్తన్యాయు అతని బంధువులును, మరియు బక్కు క్యాయు, ఉన్నీయును వారి బంధువులను వారికి ఎదురు వరుసలో నుండి పాడువారు. యోషువ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయాదానును కనెను, యోయాదా యోనాతానును కనెను, యోనాతాను యద్దువాను కనెను. యోయాకీను దినములలో పితరులలో ప్రధానులైన వారు యాజకులై ఉండిరి. వారెవరెవరనగా, షేరాయ ఇంటివారికి మోరాయ, ఇర్మియా ఇంటివారికి హనన్యా, ఎజ్రా ఇంటివారికి మెషుల్లాము, అమర్యా ఇంటివారికి యోహోహానాను, మెలీకు ఇంటివారికి యోనాతాను, షెబన్యా ఇంటివారికి యోసేపు, ఆరీము ఇంటివారికి అద్నా, మోరాయోతు ఇంటివారికి హెల్కాయి, ఇదో ఇంటివారికి జకరియా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము, అబియా ఇంటివారికి జిక్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా ఇంటివారికి పిల్టాయి, బిల్గా ఇంటివారికి షమ్మాయా, షెమయా ఇంటివారికి యెహోనాతాను, యోయారీబు ఇంటివారికి మత్తన్యాయ్, యోదాయ ఇంటివారికి ఉజ్జీ, సల్లాయి ఇంటివారికి కల్లాయి, ఆమోకి ఇంటివారికి ఏబేరు, ఇల్కియా ఇంటివారికి అసబ్యా, యోదయ ఇంటివారికి నెతానేలు. ఎల్యాషీబు దినములలో లేవీల విషయంలో యోయాదా, యోహానాను, యద్దువా కుటుంబ ప్రధానులుగా దాఖలు అయ్యిరి. మరియు పారసీకుడకు దర్యావేషు ఏలుబడి కాలంలో వారే యాజక కుటుంబ ప్రధానులుగా దాఖలు అయ్యిరి. ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినముల వరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. లేవీల కుటుంబ ప్రధానులైన హసబ్యాయు,
షెరెబ్యాయును కద్మియేలు కుమారుడైన యోషువాయును వారికి ఎదురుగా వరుసలో పాడు తమ బంధువుల వారితో కూడా దైవజనుడైన దావీదు యొక్క ఆజ్ఞను బట్టి స్తుతి పాటలు పాడుటకును వంతులు చొప్పున నిర్ణయింపబడిరి. మత్తన్య, బక్కుక్య, ఒబెద్య, మెషుల్లాము, టల్మోను, అక్కుబు అనువారు గుమ్మముల దగ్గర ఉన్న పదార్థపు కొట్టుల యొద్ద కాపు కాయొచ్చు ద్వారపాలకులుగా ఉండిరి. వీరు యోజాదాకు నకును పుట్టిన యోషువ కుమారుడైన యోయాకీము దినములలోను అధికారి అయిన నెహెమ్యా దినములలోను యాజకుడును శాస్త్రియు అగు ఎజ్రా దినముల్లోనూ ఆ పని జరుపుచు వచ్చిరి. యెరూషలేం ప్రాకారమును ప్రతిష్ఠించు కాలములలో వారు ఆ ప్రతిష్ఠిత ఆచారమును స్తోత్ర గీతములతోనూ పాటలతోనూ స్వరమండల సితారా చేయు తాళములతోనూ సంతోషముగా జరిగించున్నట్లు లేవీలను తమ సకల స్థలములలో నుండి యెరూషలేమునకు రప్పించుటకు పూనుకొనిరి. అప్పుడు గాయకులు వంశస్థులు యెరూషలేము చుట్టూ ఉన్న మైదాన భూమిలో నుండి నెటోపాతి యొక్క గ్రామములలో నుండి కూడుకొని వచ్చిరి. మరియు గిల్గాలి యొక్క ఇంటిలో నుండి గేబా యొక్కయు అజ్మావేతు యొక్కయు పొలముల్లో నుండి జనులు వచ్చిరి. ఏలైనగా యెరూషలేము చుట్టూను గాయకులు తమకు ఊళ్లను కట్టుకుని ఉండిరి. యాజకులను లేవీలను తమను తాము పవిత్రపరుచుకున్న తర్వాత జనులను గుమ్మములను ప్రాకారములను పవిత్రపరిచిరి. అటు తర్వాత నేను యూదుల ప్రధానులను ప్రాకారం మీదికి తోడుకుని వచ్చి స్తోత్ర గీతములు పాడు వారిని 2 గొప్ప సమూహములుగా ఏర్పరిచితిని. అందులో ఒక సమూహము కుడి పక్కను పెంట గుమ్మం వైపున ప్రాకారం మీదను నడిచెను. వారి వెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగం మందియును వెళ్ళిరి. మరియు అజర్యాయు, ఎజ్రాయు, మెషుల్లామును, యూదాయు, బెన్యామీనును, షెమాయాయును, ఇర్మియాయు అనువారు పోయిరి. యాజకుల కుమారులో కొందరు బాకాలు ఊదుచూ పోయిరి. వారెవరు అనగా ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మికాయా, కనిన మత్తన్యాకు పుట్టిన షెమాయా కుమారుడు అయిన యోనాతానునకు పుట్టిన జకర్యాయు, అతని బంధువులకు షెమాయా, అజారేలు, మిలాలై, గిలాలై, మాయి, నేతానేలు, యూదా, హానాని అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాయిద్యములను వాయించుచూ పోయిరి. వారి ముందర శాస్త్రియగు ఎజ్రాయు నడిచెను. వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మం దగ్గర దావీదు పురపు యొక్క మెట్ల మీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పు వైపు నీటి గుమ్మం వరకు పోయిరి. స్తోత్ర గీతములు పాడువారి 2వ సమూహము వారికి ఎదురుగా నడిచెను. వారి వెంబడి నేనును వెళ్ళితిని. ప్రాకారం మీదనున్న సగం మంది కొలుమలు గోపురము అవతల నుండి వెడల్పు ప్రాకారం వరకు వెళ్ళిరి. మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతల నుండి, పాత గుమ్మం అవతల నుండి, మత్స్యపు గుమ్మము అవతల నుండి, హనన్యేలు గోపురం నుండి, మేయా గోపురం నుండి గొర్రెల గుమ్మము వరకు వెళ్ళి బందీ గృహపు గుమ్మములలో నిలిచిరి. ఆ ప్రకారమే దేవుని మందిరంలో స్తోత్రగీతములు పాడు వారి 2 సమూహములను నేనును నాతో కూడా నున్న అధికారులలో సగం మందియు నిలిచి ఉంటిమి. యాజకులకు ఎల్యాకీము, మయాషేయ, మిన్వామీను, మీకాయా, ఎల్యోయేనై, జకర్యా, హనన్యా బాకాలను పట్టుకునిరి. ఇజ్రా హాయా అనువాడు నడిపింపగా మయాషేయ, షెమాయా, ఎలియాజరు, ఉజ్జి, యెహోహానాను, మల్కియా, ఏలాము, ఎజేరులను గాయకులు బిగ్గరగా పాడిరి. మరియు దేవుడు తమకు మహానందం కలగచేసనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరమునకు వినబడెను. ఆ కాలమందు పదార్థములను, ప్రతిష్ఠిత అర్పణములను, ప్రథమ ఫలములను, 10వ వంతుల సంబంధమైన వాటిని ఏర్పడిన గదుల మీద కొందరు నియమింపబడిరి. వారు యాజకుల కొరకును లేవీల కొరకును ధర్మశాస్త్ర అనుసారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలముల నుండి సమకూర్చుటకు నియమింపబడిరి. సేవ చేయుటకు నియమింపబడిన యాజకులను బట్టియు లేవీలను బట్టియు యూదులు సంతోషించిరి. మరియు గాయకులను, ద్వారపాలకులను దావీదును అతని కుమారుడైన సొలొమోనుకు ఆజ్ఞాపించినట్లు దేవుని గురించి పనులు, తమ శుద్ధిని గురించిన పనులు నెరవేర్చుచూ వచ్చిరి.
పూర్వమందు దావీదు దినములలో గాయకుల విషయంలోను, స్తోత్రగీతముల విషయంలోను, పాటల విషయంలోను ఆసాపు ప్రధానుడు. జెరుబ్బాబెలు దినములలోనేమి, నెహెమ్యా దినములలోనేమి ఇశ్రాయేలీయులు అందరూ వారి వంతుల చొప్పున గాయకులకును ద్వారపాలకులకును భోజన పదార్థములను అనుదినము ఇచ్చుచూ వచ్చిరి. మరియు వారు లేవీల నిమిత్తం అర్పణములను ప్రతిష్ఠించుచూ వచ్చిరి. లేవీలు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి. నెహెమ్యా 13వ అధ్యాయము. ఆ దినమందు వారు మోషే గ్రంథము జనులకు చదివి వినిపించగా, అందులో అమ్మోనీలు గాని మోయాబీలు గాని దేవుని యొక్క సమాజమును ఎన్నటికీ చేరకూడదు. వారు అన్నపానములు తీసుకుని ఇశ్రాయేలులకు ఎదురుపడక వారిని శపించుమని బిలామునకు ప్రోత్సాహపరిచిరి. ఆయనను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదంగా మార్చునని వ్రాయబడినట్లు కనబడెను. కాగా జనులు ధర్మశాస్త్రమును వినినప్పుడు మిష్ట జన సమూహమును ఇశ్రాయేల్లో నుండి వెలివేసిరి. ఇంతకుముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలగచేసుకుని నైవేద్యమును, సామ్రాణిని, పాత్రలను, గింజలలోను 10వ భాగమును, క్రొత్త ద్రాక్షరసమును లేవీలకును, గాయకులకును, ద్వారపాలకులకును ఏర్పడిన నూనెయు యాజకులకు తేవలనని ప్రతిష్ఠిత వస్తువులను పూర్వం ఉంచు స్థలం నొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధం చేసి ఉండెను. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములు అయిన తర్వాత రాజునొద్ద సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరంలో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులని శుభ్రం చేయడని ఆజ్ఞాపించగా వారు అలాగూ చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను, నైవేద్య పదార్థములను, సామ్రాన్ని నేను అక్కడికి మరలా తెప్పించి తిని, మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీలును గాయకులను తమ పొలములకు పారిపోయిరని తెలుసుకుని నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితిని. అటు తర్వాత యూదులు అందరూ ధాన్య ద్రాక్ష రసములతో 10వ భాగమును ఖజానాలోకి తెచ్చిరి. నమ్మకం గల మనుషులని పేరు పొందిన షెలెమ్యా అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని లేవీలలో పెదాయాను ఖజానా మీద కాపర్లుగా నియమించితిని. వారి చేతి క్రింద మత్తన్యా కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను. మరియు తన సహోదరులకు ఆహారం పంచి పెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయములలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు దాని ఆచారములు జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరొక ఉండుము. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తొట్లను త్రొక్కుటయు, గింజలు తొట్లను పోయుటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షరసము, ద్రాక్ష పండ్లను, అంజూరపు పండ్లను, నానా విధములైన బరువులను విశ్రాంతి దినమున యెరూషలేములోనికి తీసుకుని వచ్చుటయు చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించితిని. తూరు దేశస్థులను కాపురముండి యెరూషలేములోను విశ్రాంతి దినములో యూదులకును చేపలు మొదలైన నానా విధములైన వస్తువులను తెచ్చి అమ్ముచు ఉండిరి. అంతటా యూదులు ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యమును చేయుదురు? మీ పితరులను ఇట్లు చేసి దేవుని యొద్ద నుండి మన మీదికి ఈ పట్టణం మీదికి కీడు రప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతి దినమును నిర్లక్ష్య పెట్టి ఇజ్రాయేలు మీదికి కోపము మరి అధికంగా రప్పించుచున్నారని చెప్పి తిని. మరియు విశ్రాంతి దినమునకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవలననియు విశ్రాంతి దినము గడిచి వరకు వాటిని తీయకూడదనియు నేను ఆజ్ఞాపించి తిని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైనను లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరిని కావలి ఉంచి తిని. వర్తకులను, నానా విధములైన వస్తువులను అమ్మువారును 1-2 మారులు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారితో ఇట్లాంటిని, మీరు గోడ చాటున ఎందుకు బస చేసుకుంటిరి? మీరు ఇంకొకసారి ఇలాగు చేసిన ఎడల మిమ్మును పట్టుకొందునని చెప్పి తిని. అప్పటి నుండి విశ్రాంతి దినమున వారు మరి రాలేదు. అప్పుడు తమను తాము పవిత్రపరచుకొనవలెననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి
గుమ్మములను కాచుకొనవలననియు లేవీలకు నేను ఆజ్ఞాపించితిని. నా దేవా, ఇందును గూర్చి నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. వారి కుమారులలో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు. ఆయా భాషలు మాట్లాడువారు గాని యూదా భాష వారిలో ఎవరికి రాదు. అంతటా నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరికివేసి, మీరు వారి కుమారులకును మీ కుమార్తెలను ఇవ్వకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలనని వారి చేత దేవుని పేరిట ప్రమాణము చేయించి ఇట్టి కార్యములు జరిగించి, ఇశ్రాయేలీయుల రాజు అయిన సొలొమోను పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడినవాడై ఇజ్రాయేలు అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపం చేయించలేదా? కాగా ఇంత గొప్ప కీడు చేయనట్లును మన దేవునికి విరోధంగా పాపం చేయనట్లును అన్య స్త్రీలను వివాహం చేసుకున్న మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగితిని. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడు అయిన యోయాదా కుమారులలో ఒకడు, హోరోనీయుడైన సల్మనాటునకు అల్లుడు ఆయను. దానిని బట్టి నేను అతనిని నా యొద్ద నుండి తరిమితిని. నా దేవా, వారు యాజక ధర్మమును, యాజక ధర్మపు విధులను, యాజక ధర్మపు నిబంధనను, లేవీల నిబంధనను అపవిత్రపరిచిరి గనుక వారిని జ్ఞాపకము ఉంచుకొనుము. ఇలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్ర పరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారంగా సేవ చేయనట్టు నియమించితిని. మరియు కావలసి వచ్చినప్పుడెల్లా కట్టెలు అర్పణమును ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లు నేను నియమించితిని. నా దేవా, మేలుకై నన్ను జ్ఞాపకముంచుకొనుము.